ఈరోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన 2014-19లో 13.8% జీవీఏ ఉంటుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019-2024 మధ్య కాలంలో జీవీఏ 10%కి పడిపోయింది అధ్యక్ష. ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి వ్యవసాయానికి రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో జీవీఏ 22.86% పెరిగింది అధ్యక్ష. ఈరోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈరోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష. ఆ రోజు 2014-19 భారతదేశంలో ఆక్వా రంగంలో నెంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష. మరలా ఈనాడు దాన్ని రివైవ్ చేశాం అధ్యక్ష. అలానే ఈరోజు 24-25లో 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్లు పంపిణీ చేసి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా రైతులు నిస్సహాయ స్థితిలో ఉంటే బ్యాంకుల సహకారంతో 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది చాలా ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలి అధ్యక్ష. నిన్న కాక మొన్న అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో అక్కడ కేంద్రం ఉన్నటువంటి మన మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, క్యాపిటల్ మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి ఆ రోజు కోరుతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు, గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీలు లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడికి పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళపైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు, మేము రైతుల కోసం వెళ్ళాం, మీరు రైతుల కోసం వెళ్ళారా, రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో రైతాంగానికి ఉందనడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. ఈరోజు 11,000 మిర్చి రైతుకి 11,781 రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇచ్చి మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి ఈరోజు కేంద్రం ప్రకటన చేసింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం రైతుగా అండగా నిలుస్తుంది అనడానికి ఇంతకన్నా ఇంకేం సంకేతం కావాలి అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోలులో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన నెల రోజుల్లోనే 1,600 కోట్ల రూపాయలు కూడా రైతులకు చెల్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు అంతే కదా అధ్యక్ష, ఈరోజు రైతాంగానికి ఆనాడు ఏదైతే మెకనైజేషన్ 2014-19లో మెకనైజేషన్ ఎంతో బాగా చేసినటువంటి ప్రభుత్వం గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క రైతుకైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారా అధ్యక్ష? లేదా ఒక డ్రోన్ ఇచ్చారా అధ్యక్ష? ఈరోజు రైతాంగానికి మళ్ళీ అన్ని కూడా మెకనైజేషన్ లో ఏమేమి రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆధునిక వ్యవసాయ పనిముట్ల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈరోజు టెక్నాలజీ ద్వారా వ్యవసాయం పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం ఇంకా దిగుబడులు పెంచి
లాభసాటిగా మారాలనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు మెకనైజేషన్ కూడా చేస్తున్నా అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు మెకనైజేషన్ లో మీరు కేటాయించిందెంత, మీ ఖర్చు పెట్టిందెంత? ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే మెకనైజేషన్ కి కేటాయించిందెంత, ఖర్చు పెట్టిందెంత ఒక్కసారి చర్చకి రమ్మరండి అధ్యక్ష. కానీ రైతుల దగ్గర పోయి మొసల కన్నీరు కారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలని రైతులు హర్షించారని చెప్పి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మరి ఒక్కసారి చేపల ఉత్పత్తుల అధ్యక్ష, మనం 2014-19లో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనమే ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు అధ్యక్ష నిజాంపట్నంలో మనం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏదైతే ఆక్వా పార్క్ ఉందో అధ్యక్ష, ఈ రాష్ట్రానికి 2300 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇచ్చింది అధ్యక్ష. 2300 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కనీసం 600 కోట్లు కూడా లేదు అధ్యక్ష. ఆక్వా రంగం కోసం, అలాగే ఫిషింగ్ జట్టీల నిర్మాణం కోసం అనేక పథకాలను జోడించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆక్వా రైతులను నట్టేట ముంచి కనీసం ఆక్వా పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కనీసం ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆక్వా పార్కును కూడా దాని నిర్మాణాన్ని చేపట్టారు అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్ని సర్వనాశనం చేసి ఈరోజు మొసల కన్నీరు కారుస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఖరీఫ్ సీజన్ అధ్యక్ష 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నేను ఖరీఫ్ సీజన్లో అధ్యక్ష. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే ధాన్యం సేకరిస్తున్నారో ధాన్యం సేకరణలో 48 గంటలు కూడా కాదు అధ్యక్ష, 24 గంటల్లో కూడా రైతులకి డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజుకి ఎక్కడ బకాయిలు లేవు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. ఇది ఆయన రైతు కోసం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైద్యం, ప్రకృతి సేద్యం, ఈ ప్రకృతి సేద్యాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజుకి 10 లక్షలు ఉన్న यार शुभमन तूने तो लाइफ में अलग ही सिक्सर मार दी।